ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. మున్సిపల్ సభ్యత్వం. పూణే మున్సిపాలిటీ సభ్యునిగా జ్యోతిబా కింది వర్గాల ప్రజల సౌకర్యం కోసం పాటుపడ్డారు. అప్పట్లో మున్సిపల్ సౌకర్యాలన్నీ బ్రాహ్మణవాడలకే పరిమితంగా ఉండేవి. మున్సిపాలిటీ సభ్యులలో కింది వర్గాల గురించి ఆలోచించే వారెవ్వరూ లేరని, అందుకే శూద్రుల ఇళ్లకు, అతిశూద్రుల వాడలకు నీటి సౌకర్యం కానీ, వీధి దీపాల సౌకర్యం కానీ లేవని, వారికి కనీస అవసరాలు తీర్చుకునే ఇతర సదుపాయాలు కూడా లేవని జ్యోతిబా ఎన్నోసార్లు అన్నారు. ఫలితంగా ప్రభుత్వం ఆయనను మున్సిపాలిటీ కమిషనర్గా నామినేట్ చేసింది. ఆ రోజుల్లో మున్సిపాలిటీ సభ్యుల్ని కమిషనర్ అని కూడా అనేవారు. ఎక్కువగా సామాన్యులకు ఉపకరించే అంశాల గురించే జ్యోతిబా ఆలోచించేవారు. 1879-80 బడ్జెట్ గురించి చర్చించేటప్పుడు 50 రూపాయల వేతనంతో ఒక గుమస్తాను నియమించాలనే ప్రతిపాదన పెట్టారు. అదే వేతనంతో ఒకరికి బదులు ఇద్దరిని నియమిస్తే బాగుంటుందని జ్యోతిబా సూచించారు. ఆయన సూచన అందరికీ నచ్చింది. 1877-78 సంవత్సరాల అకౌంట్ల తనిఖీకి ఏర్పాటైన ఉపసంఘంలో కూడా ఆయనను సభ్యునిగా వేసుకున్నారు. 1880 ప్రాంతంలో ఆయన మున్సిపల్ సభ్యునిగా ప్రతిష్టాత్మకమైన సూచనలెన్నో చేశారు. సామాన్య జనులకు ప్రయోజనకరంగా ఉండే పనులు ఆయన ఎక్కువగా సమర్థించేవారు. మున్సిపల్ మార్కెట్ కట్టేటప్పుడు నిర్మాణానికి ఎంత డబ్బు మంజూరు చేసినా కానీ దుకాణాల మీద నెలకు 4 అణాల కంటే ఎక్కువ అద్దె వసూలు చేయవద్దని అన్నారు. జ్యోతిబా నిర్భీతికి, ఆదర్శవంతమైన ప్రవర్తనకు ఉదాహరణగా చెప్పదగిన సంఘటన ఒకటుంది. గవర్నర్ జనరల్ లార్డ్ లిట్టన్ పూణే వస్తున్న సందర్భంలో నగరాన్ని అలంకరించాలని ప్రతిపాదన పెడితే జ్యోతిబా ఒక్కరే దానిని వ్యతిరేకించారు. పట్టణాలంకరణకు 1000 రూపాయలు మంజూరు కోరుతూ మున్సిపాలిటీ అధ్యక్షుడు పంపిన నోటీసును 35 మంది అంగీకరించి సంతకాలు పెట్టారు. జ్యోతిబా ఒక్కరే దాన్ని ఒప్పుకోలేదు. ఇలాంటి దండగ పనులకు బదులు ఆ డబ్బును పేద విద్యార్థుల చదువుకో, మరొకందుకో ఖర్చు చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. కలెక్టర్ గారి ప్రతిపాదనలను, వైస్రాయ్ గౌరవార్థం చేసే అలంకరణలను ప్రశ్నించి మున్సిపాలిటీ సభ్యునిగా తన హక్కును నిలబెట్టుకున్న సాహసి జ్యోతిబా. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే జ్యోతిబా ప్రభుత్వంతో మరో గొడవ పెట్టుకున్నారు. అది మద్యం వ్యాపారానికి సంబంధించిన సమస్య. ఈ సమస్య గురించి మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.